నమస్తే వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ ద్వేషంలో ద్వంద్వ నీతికి చెక్ పెట్టిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆత్మ బలిదాన దివస్ సందర్భంగా మొక్కలు నాటిన బీజేపీ నాయకులు పని ఒత్తిడితో విధి నిర్వహణలో ఆశా వర్కర్ సుజాత మృతదేహంతో రోడ్డుపై ఆశా వర్కర్ల ధర్నా ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య డిమాండ్ సంసన్ నారాయణపురం మండల సమావేశాన్ని పరిష్కరించిన సర్పంచులు కేసీఆర్ ప్రకటించిన 25 లక్షలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే దేశంలో ద్వంద్వ నీతికి చెక్ పెట్టిన మహానుభావుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని మహేశ్వర్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు అన్నారు. ఆత్మ బలిదాన దివస్ సందర్భంగా బడంగ్పేట లోకయుక్త కాలనీలో ఆయన మొక్కలు నాటారు. జాతీయ సమగ్రత దేశ ప్రజల ఐక్యతను దెబ్బతీసే నాటి నెహ్రూ విధానాలను తీవ్రంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వ్యతిరేకించాలని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో బడంగ్పేట కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకరెడ్డి, కార్పొరేటర్ అమిత, శ్రీశైలం చారి, మంత్రి మహేష్ ముదిరాజ్, బీజేపీ బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పిలుపునియడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం ఈరోజు ఈ మల్లికార్జున రావడం ఈ కాలనీ వాసులకు, ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఒకసారి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జీవిత చరిత్ర చూస్తే ఆయన స్వతంత్రం రాకముందు నుంచి దేశానికి ఎన్నో సేవలు చేయాలని, దేశాన్ని ఏ విధంగా తీసుకురావాలనే విధంగా శ్యామప్రసాద్ ముఖర్జీ గారు చేసిన విధానాన్ని ఒక్కసారి మీరు చూడండి. ఆయన బెంగాల్లో పుట్టి పెరిగి అక్కడ కౌన్సిల్లో స్వతంత్రం రాకముందే కౌన్సిల్ ఉండే, ఆ కౌన్సిల్లో మెంబర్ ఉండే, ఆ తర్వాత నెహ్రూ గారి ప్రభుత్వంలో ఒక మినిస్టర్గా ఉండి, ఆ మినిస్టర్గా ఉండి జమ్మూ కాశ్మీర్ విధానాన్ని వ్యతిరేకించి బయటకు రావడం జరిగింది. అదేవిధంగా మీరు ఒకసారి ఆలోచిస్తే బయటకు రావడం ఏం కారణం అంటే, ఆ రోజు జమ్మూ కాశ్మీర్లో ఎట్లా అంటే 535 సంస్థలు మొత్తం భారతదేశంలో విలీనం అయితే జమ్మూ కాశ్మీర్ మాత్రం విలీనం కానికే ఆ రోజు ఉన్న షేక్ అబ్దుల్లా గారు ఆ రోజు దాని విధానాన్ని నెహ్రూతో ఒప్పందం చేసుకొని దేశం అలాగా ఉండాలనే విధంగా ఆయన తీసుకుంటే దాన్ని వ్యతిరేకించిన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు బయటకు వచ్చి జనసంఘ్ పార్టీని పెట్టి ఆ రోజు గురూజీని మాట్లాడి గురూజీతో సందర్శన తీసుకొని ఆ తర్వాత శ్యామప్రసాద్ ముఖర్జీని కూడా శ్యామప్రసాద్ ముఖర్జీతో పాటు దీన్ దయాళ్ ఇద్దరు కలిసి పార్టీని స్థాపిస్తే ఆ రోజు ఎవరు అనుకోలే భారతీయ జనతా పార్టీ జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ అవుతుంది, ఇది వృక్షంగా ఒక మర్రి చెట్టులాగా విస్తరిస్తారనే విషయాన్ని ఎవరు అనుకోలే. కానీ ఆ రోజు మొక్క విధంగా శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ముందుకెళ్ళడం, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కు ఒకే దేశంలో 2 జెండాలు ఉండడం, 2 నిదాలు ఉండడం, 2 ప్రధానాలు అనడం ఏందని అక్కడ ఇవ్వాలంటే పర్మిట్ కావాలంటే ఆయన వచ్చి ఆ బార్డర్కి రాగానే అక్కడ ఉన్న మొత్తం పోలీసు వ్యవస్థ ఆపేస్తే మీరు పర్మిట్ లేదు, మీరు పర్మిట్ తీసుకొని రావాలంటే అది కాదు, నేను పర్మిట్. పని ఒత్తిడితో విధి నిర్వహణలో మలక్పేట శాలివాహన నగర్ యూపీహెచ్సిలో 35 ఏళ్ల ఆశా వర్కర్ సుజాత కుప్పకూలి మృతి చెందింది. ఈ సంఘటనతో పరిస్థితి ఉధృతంగా మారింది. ఆగ్రహించిన ఆశా వర్కర్లు మృతదేహంతో రోడ్డుపై ధర్నాకు దిగారు. మృత్యురాలి కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే డిఎం అండ్ హెచ్ఓ రావాలని వారు డిమాండ్ చేశారు. ఎట్టకేలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకట్ సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు.
శాలివన్ నగర్ సార్. మేము 14 years 16 years నుంచి పనిచేస్తున్నాం సార్. కోవిడ్ నుంచి మాకు రెస్ట్ లేదు సార్. కోవిడ్ అయిపోయినప్పటి నుంచి ఎన్సిడి అని పొద్దున 8:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఎన్సిడి అని చెప్పి జూమ్ మీటింగ్ అని అక్కడనే ఇదైపోయింది సార్. మాకు పని ఒత్తిడి ఎక్కువైపోయింది సార్. దానివల్ల ఆరోగ్యం బాగాలేకుంటే కూడా ఫోన్లు చేసి చేస్తున్నామా లేదని అట్లా టెన్షన్ పెట్టుకోలే దాని అటాక్ వచ్చింది సార్. చనిపోయిన పేరేంటమ్మా? సార్ 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 బాబు సార్. వాళ్ళు చిన్న పిల్లలే, 10 years 12 years సార్. వాళ్ళకి న్యాయం జరగాలి సార్. అంతే ఇంకా ఆ ఫ్యామిలీకి న్యాయం జరగాలి సార్. మన గోల్కొండలో జరిగిన సపోర్ట్ లేకుండా మూసేస్తున్నారు. మన కరీంనగర్లో అయితే సపోర్ట్ లేకుండా సెలబ్రేట్ అయితే యూపీఎస్సీలో సుజాత అనే ఆశా వర్కరు నిన్న సాయంత్రం హాస్పిటల్లో చనిపోయింది. ఆశా వర్కర్గా పనిచేస్తూ పని భారం భరించలేక, పని భారం ఎక్కువైపోయి ఆన్లైన్ పని, ఫోన్లో మాట్లాడడం, ఫోన్లో టైప్ చేయడం, ఇంటింటికి తిరగడం, ఈ పని భారం బాగా ఎక్కువైపోయి అక్కడికక్కడే కుప్పగూలింది. ఈ కుప్పగూలిన ఆశా వర్కర్ని యశోద హాస్పిటల్కి వాళ్ళ కుటుంబ సభ్యులు, మిగతా ప్రజలు తరలించారు. అక్కడికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లే వరకే సుజాత ప్రాణం కోల్పోయింది. మరి సుజాతకి 3 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. వీళ్ళందరూ కూడా 10వ తరగతి లోపే చాలా చిన్న పిల్లలు ఉన్నారు. సుజాత కుటుంబం చాలా పేద కుటుంబం. వాళ్ళ ఆయన కూడా ఎలక్ట్రిసిటీ ఒక కాంట్రాక్ట్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. మరి చాలా రోజు కష్టం చేసుకుంటే తప్ప బతకలేని పరిస్థితిలో వాళ్ళ కుటుంబం ఉంది. అందుకే ఈ సందర్భంగా ప్రాణానికి ఎంత ఇచ్చినా తక్కువే, మళ్ళీ ప్రాణాన్ని తీసుకురాలేము. కానీ వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టడం కోసం, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం సుజాత ప్రాణానికి, వాళ్ళ కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు 25 లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వాలి అనేసి 10 రోజులు ఆరోగ్యంగా లేకపోతే సీజన్స్ హాస్పిటల్లో చూసుకోవడం మనకి స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంది, లంబార్ పెయిన్ కూడా ప్రాబ్లం ఉంది. అక్కడ నుంచి ఈ సోమవారం డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ డిశ్చార్జ్ చేసిన తర్వాత నిన్న ఉదయం ఆ కడుపులో నొప్పితోటి వాళ్ళు 2 గంటలకు మా డాక్టర్ గారికి కాల్ చేయడం జరిగింది. హాస్పిటల్లోకి అడ్మిట్ అవుతామని చెప్పడం జరిగింది. తర్వాత సీరియస్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మెటబాలిక్ అసిడోసిస్ అని చెప్పి రావడం జరిగింది. కండిషన్ బాగలేదు. వాళ్ళు షిఫ్ట్ చేయడం జరిగింది. యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత మేము డాక్టర్తో నా వరకు యశోద హాస్పిటల్లో మాట్లాడి అక్కడ కూడా దిల్స్ ఉదయం ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి నాగయ్య డిమాండ్ చేశారు. సూర్యాపేట మున్సిపల్ పరిధి పిల్లలమర్రి సర్వే నెంబర్ 832లో 4 ఎకరాల భూమిలో ఎర్ర జెండాలు పాతి భూ ఆక్రమణ చేపట్టారు. జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని వాటిని అన్నారు. భూస్వాములు, ధనవంతులు, పెద్దదారులు, ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆయా భూములను ఆక్రమించుకుని దర్జాగా అనుభవిస్తుంటే ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యుడు ములకలపల్లి రాములు, జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు, జిల్లా అధ్యక్షురాలు వెలిది పద్మావతి, జిల్లా ఉపాధ్యక్షుడు పులుసు సత్యం పాల్గొన్నారు. తన వ్యక్తిగత స్వార్థం కోసం దీంట్లో ఉన్నటువంటి కొత్త భూమిని కూడా అక్రమంగా పట్టాలు చేసుకుని ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి వ్యతిరేకంగా పట్టాలు క్యాన్సల్ చేయాలని దాదాపు 2 సంవత్సరాలుగా మన వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి కొనసాగించడం జరిగింది. ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఈ ప్లేస్ లో దాదాపు 200-300 గుడిసెలు కూడా వేయడం జరిగింది. ఇక్కడి నుంచి కలెక్టరేట్ వరకు కూడా పెద్ద ఎత్తున మన ధర్నా జరిగితే ధర్నాకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా గ్రామం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా దాదాపు 10 కిలోమీటర్లు పాదయాత్ర కూడా చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ గుడిసెలు తీసేయాలని చెప్పేసి కానీ పోలీసులు కానీ ఆ రెవెన్యూ అధికారులు వచ్చిన సందర్భంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా అందరూ కూడా తెగబడి వెంటబడి వాళ్ళని తరిమి కొట్టేటువంటి పరిస్థితి కూడా ఈ పిల్లమర్రి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి. అందుకోసం మళ్ళీ ఇక్కడ ఉద్యమాన్ని ప్రారంభించాలి. మనం కూడా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా మరి కొంతమంది ఎవరైతే స్వార్థపర వ్యక్తులు మన దాంట్లో కూడా కొంతమంది ఉండి వాళ్ళకు చెప్పుడు మాటలిని ఈ ఉద్యమంలో ఇక్కడ ఉన్నటువంటి భూమి ప్రదేశంలో మనం లేకుండా
మళ్ళీ గుడిసెలేసి ఎవరి జాగాలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. దాదాపు 5-6 నెలల నుంచి ఈ గుడిసెల దగ్గరకు వచ్చినటువంటి మనిషే లేనటువంటి పరిస్థితి ఉన్నది. దీని మూలంగా కూడా మళ్ళా ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళు మళ్ళా ఈ భూమిని మరి ప్రభుత్వంగా అధికారులు కూడా డబ్బు లంచాలు ఇచ్చి మళ్ళీ ఈ భూమిని పట్టా చేసుకునే కోసం నిన్న మనం కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. అందుకోసమే మనం ఖచ్చితంగా ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో, వాస్తవంగా ఎవరైతే నిలువు నీడ లేనటువంటి పేదోళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే గుడిసెలు చేసుకొని ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఇల్లు కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఇల్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ భూ పోరాటంలో పాల్గొని ఈ గ్రామంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ భూమిని పరిశీలించి మీకు మద్దతు తెలిపి మీకు అనేక విషయాల గురించి మాట్లాడేందుకోసం మన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొన్న చౌటుప్పల్ మండల పరిషత్ కార్యాలయంలో పల్లె ప్రగతిని బహిష్కరించుకున్న సర్పంచులు నిన్న సంసర్ నారాయణపురం మండలం సమావేశాన్ని బహిష్కరించిన అన్ని పార్టీల సర్పంచులు నేడు చౌటుప్పల్ మండల సమావేశాన్ని అన్ని పార్టీల సర్పంచులు బహిష్కరించారు. ప్రతి గ్రామ పంచాయతీకి సీఎం కేసీఆర్ ప్రకటించిన 25 లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. చౌటుప్పల్ సంసర్ నారాయణపురంలోని గ్రామాలకు ఈ నిధులు విడుదల కాలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నందునే రాజకీయ కక్షలో భాగంగా నిధులు విడుదల చేయడం లేదని వారు ధ్వజమెత్తారు. రాజకీయ కారణాల వల్ల నిలిపివేసిన హెచ్ఎండిఏ నిధులను వెంటనే ఎంపీపీ గారి సమావేశానికి రాకపోవడం, తీర సమావేశం మొదలైన తర్వాత ఏవో కారణాలు చెప్పడం మా అందరూ కూడా బయట తెలుస్తా ఉన్నది. ఎంపీపీ గారు భూ కబ్జాలకు పాల్పడతా ఉన్నారు, రకరకాల వివాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి సోషల్ మీడియా ద్వారా మేము గమనిస్తా ఉన్నాం. ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశాన్ని గౌరవ తాడూరు వెంకటరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసుకోవడం అయినది. తాడూరు వెంకటరెడ్డి అధ్యక్షులు గారు అనారోగ్య కారణం వల్ల సమావేశం కాలేదని తెలిపినందున ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు హాజరైన సభ్యుల్లో పూర్వం పూర్తయినందున ఉపాధ్యక్షుల వారితో సమావేశాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఉపాధ్యక్షుల వారి సమావేశాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత గౌరవ సభ్యులు ప్రతిపాదించిన కొన్ని సమస్యలపై వారు తీర్మానాన్ని అనుమతించారు. దానిపైన గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, డిప్యూటీసీ గారు అభిప్రాయం చెప్పారు. ఆ తదుపరి తాత్కాలిక అధ్యక్షుడైన ఉపాధ్యక్షుల వారు ప్రభుత్వానికి ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించి సభ ప్రారంభించుకున్న తర్వాత ఆ సమస్యల పైన వాయిదా వేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు. వాయిదా వేసి వెళ్ళినందున ఈ సమావేశం. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో పూర్తి విఫలమైందని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు పవర్ రామారావు పాటిల్ ధ్వజమెత్తారు. ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుతో రైతులు, నిరుద్యోగులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కొన్ని గ్రామాల్లో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నాసిరకంగా ఉన్నాయని, వీటిలో సామాన్యులు నివసించే ఆస్కారం లేదని తెలిపారు. తక్షణమే రైతు రుణమాఫీ, సబ్సిడీలో విత్తనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు వృత్తిని అందించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమం ఈరోజు మనం నిర్ణయించుకోవడం జరుగుతుంది. మనకు చాలా సమస్య ఈ కార్యక్రమం ఎంతో ముగిసిపోదు. ముందు హాజరై దిగ్విజయం చేయాలని కోరుతున్నాం. వారం 10 రోజుల కింద IIITలో ఘోరమైన పరిస్థితి జరుగుతుంది. దాదాపు 8,000 స్టూడెంట్స్ అక్కడ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 12,000 కోట్లతోని ఒక రాజీవ్ గాంధీ నాలెడ్జ్ యూనివర్సిటీ పెట్టడం జరిగింది. ఆ యూనివర్సిటీలో సరి అయిన వసతులు లేవు, మన బుక్స్ లేవు, డ్రెస్సెస్ లేవు, కంప్యూటర్స్ లేవు. అదేవిధంగా స్టాఫ్ కూడా దాదాపు 170 పోస్టులు అక్కడ ఉన్నాయి. అయితే 15 or 16 పోస్టులే ఇప్పుడు రెగ్యులర్గా ఉన్నారు. అందరూ ఇర్రెగ్యులర్గా జరుగుతుంది. నాణ్యతమైన భోజనం లేకుండా పిల్లగాళ్ళు చాలా కష్టపడుతున్నారని వారం రోజుల నుంచి ఏదైతే ధర్నా పెట్టారో ఆ ధర్నా మొట్టమొదటిసారి మా NSAI నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఫెడరేషన్ ఏదైతే ఉంది, మా తెలంగాణ అధ్యక్షుడు
మన వెంకట గారు అక్కడ వచ్చి పోలీసు వాళ్ళు ఆపిన తర్వాత కూడా ప్రహరీ గోడ ఎక్కి అక్కడ పిల్లగాళ్ళ ఏదైతే సమస్య ఉంది అది అలుచుకొని ఆ సమస్యలు సాల్వ్ చేయాలని ప్రభుత్వంకు డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న 3 రోజుల కింద మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి బాసర రావడానికి ఎన్నో ఇబ్బందులు బట్టి ఎన్నో బండ్లు చేంజ్ చేసి ఆటో రిక్షాలో, తర్వాత మోటార్ సైకిల్లో, స్కూటర్ మీద కొన్ని జాగాల నడుచుకుంటా వచ్చి ఆ IIIT ప్రహారగోడ ఎక్కి అక్కడ పోయి పిల్లగాళ్ళ సమస్య అడగడానికి పోయినప్పుడు అక్కడ పోలీసులు అరెస్ట్ చేసి ఆయనకు బయట తీశారు. అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఏదైతే ప్రజాప్రతినిధి ఉంటారో వాళ్ళకు అడగడానికి హక్కు లేక ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అయినా కూడా ఏదైతే తెలుగుదేశం మన వ్యక్తిగత పరిశుభ్రత, ప్రథమ చికిత్సపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని కృష్ణా జిల్లా మండపల్లి మండల వైద్యాధికారి ఎం అనిల అన్నారు. మండపల్లి గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులలో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోతే ఎదుర్కోవాల్సిన వ్యాధులు, నష్టాల గురించి తెలియజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని షేక్ పర్వీన్, రిటైర్డ్ డ్రాయింగ్ టీచర్ LS భాస్కరరావు, ఐక్యవేదిక మండల కమిటీ అధ్యక్షుడు టి అప్పారావు, PHC సిబ్బంది పాల్గొన్నారు. అనిల గారు పిల్లలకి సూచన ఇవ్వాల్సిందిగా మండలి గ్రంథాలయంలో సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసి వచ్చిన పిల్లలందరికీ ఫస్ట్ ఏంటంటే ఈ మెడికల్ ఈ సమ్మర్ క్యాంప్ ని బాగా యూటిలైజ్ చేసుకోవాలి పిల్లలు. మీకు ఇందులో భాగంగా ఫస్ట్ ఎయిడ్ గురించి ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి? ఫస్ట్ దెబ్బ తగలగానే మనం ఏం చేయాలి? దెబ్బ తగలగానే ముందు కంగారు పడకూడదు. బ్లడ్ కాలిపోతున్నా వెంటనే కంగారు పడిపోయి భయభ్రాంతులకు లోన్ అవ్వకూడదు. ఎక్కడైనా పడిపోయి దెబ్బ కాదంటే ముందు దానికి గట్టిగా ప్రెషర్ అప్లై చేయాలి. ప్రెషర్ అప్లై చేయడం అంటే గట్టిగా వస్తాలి. ప్రెషర్ అప్లై చేస్తే బ్లడ్ కారటం ఆగిపోతుంది. తర్వాత మీ పిల్లలంతా మెయిన్ గా ఏం చేస్తారు? మట్టిలో ఆడతారు. అవునా? మట్టిలో ఆడి ఎండలు తిరుగుతూ ఉంటారు. మట్టిలో ఆడకూడదు. మట్టిలో ఆడినా సరే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. గోల్డ్ శుభ్రంగా తీసుకోవాలి. నీట్ గా గోల్డ్ పెంచుకోకూడదు, గోల్డ్ తీసుకోవాలి. ఎందుకంటే మట్టిలో ఆడినప్పుడు మట్టిలో చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. చిన్న మన కంటికి కనపడిన పురుగులు, బ్యాక్టీరియా, వైరస్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. అవన్నీ మనం గోల్డ్ పెంచుకుంటే గోల్డ్ లోపలికి వెళ్ళిపోతాయి మట్టిలో ఆడినప్పుడు. అవన్నీ కూడా మనం అన్నం తినేటప్పుడు ఏమవుతుంది? గోల్డ్ పెరిగితే అవి ఉండిపోయి మన చేతితో కడుక్కున్నా కూడా అట్లా ఉండిపోయి మనం తినే అన్నంలోకి వెళ్ళిపోతాయి. మన అన్నం తింటాం కదా చేతితో, అవి మనం తినేటప్పుడు మన బొజ్జులోకి వెళ్ళిపోయి మనకు అనవసరంగా వామిటింగ్స్, మోషన్స్, ఫీవర్ ఇట్లాంటివన్నీ వస్తాయి. కాబట్టి గోల్డ్ అవి పెంచుకోకూడదు, మట్టిలో ఆడకూడదు. ఒకవేళ మట్టిలో ఆడినా సరే శుభ్రంగా చేతులు కాళ్ళు కడుక్కోవాలి. తర్వాత దెబ్బలు ఎక్కడైనా తగిలినప్పుడు వెంటనే ఏం చేయాలి? బ్లడ్ రాకుండా ప్రెషర్ అప్లై చేయాలి. మట్టి తగిలి మట్టి అంటున్నా సరే దెబ్బలకి వాటికి వెంటనే వాటర్ తో కడుక్కోవాలి. ఇప్పుడు ఏంటి, ఎక్కువ మంది పిల్లలకి నేను చూస్తున్నప్పుడు ఇక్కడ ఎక్కువ డాగ్ బైట్స్, కుక్క కరవడం. కుక్క కరిచినప్పుడు కూడా వెంటనే కంగారు పడకూడదు. ఏం చేయాలి? ఫస్ట్ వెంటనే ఏమి వేయకుండా వెంటనే సబ్బుతో వాటర్ తో కడగాలి. కుక్క కరిస్తే ఏ పిల్లలకైనా సరే మీరు తెలుసుకుని పక్కన వాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. కుక్క కరిస్తే కంగారు పడద్దు, ఏమీ కాదు. ఫస్ట్ కుక్క కరిచిన చోట సబ్బుతో నీళ్ళతో కడుక్కోండి. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తే వ్యాక్సిన్ వేస్తారు. కుక్క కరిస్తే ఏం కాదు, కంగారు పడాల్సిన పని లేదని చెప్పండి మీ ఫ్రెండ్స్. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అమీర్పేట్ బాయ్ దేవాలయం, శ్రీ వనలక్ష్మి దేవాలయ, జీవద్రజ, యంత్ర శిఖర, యంత్ర పునశ్చరణ సహిత మహాకుంభ సంప్రోక్షణ జరిగింది. ఆయా కార్యక్రమాలలో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పాల్గొన్నారు. గుడిదాత సోమ సురేష్ కుమార్, సోనాబాయ్, టెంపుల్ కమిటీ సభ్యులు, గుడి చైర్మన్ శరత్ గౌడ్, భార్గవి గౌడ్, కవిత, చిన్నబాబు, నాగమణి పాల్గొన్నారు. రాజాభిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయమయీ శ్రవణాయ బ్రహ్మణే సమే కామాన్ కామకామాయ వశ్యమీ
రామేశ్వరో వైష్ణవతో దదాతు కుబేరాయ వైష్ణవనాయ మహారాజాయ నమః ద్రావేణం భజస్పదే దరిద్రం నీలలోహిత దేశాం పురుషాణామేషాం పశూనాం పాపేర్మారూపో వేషాది అనేన హోమేన భగవాన్ సర్వాంగాః శ్రీకేశ్వరాయ యజ్ఞేశ్వరార్పణస్తు అదితేత్వమస్తః అనదేత్వమస్తః సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రామేశ్వరం బండ పంచాయతీ పరిధి వికార్ సెక్షన్ కాలనీలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. సర్పంచ్ ధరణి అంతిరెడ్డి తమ సొంత నిధులతో ఈ ఆలయాన్ని నిర్మించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగేష్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రామేశ్వరం వల్ల గ్రామ పంచాయతీ పరిధిలో భాగంగా వికెట్ సెక్షన్ కాలనీలో అమ్మవారి పోచమ్మవారి ఆలయ ప్రతిష్టాపనకు విగ్రహ ప్రతిష్టాపనకు స్థానిక సర్పంచ్ గారు, అంతిరెడ్డి గారు, సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్ లో వచ్చే నెల 3న ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే బహిరంగ సభను విజయవంతం చేయాలని అమీర్పూర్ కౌన్సిలర్ ఎడ్ల రమేష్ పిలుపునిచ్చారు. పటాన్చెరు నియోజకవర్గం అమీర్పూర్ మండలం బీరంగూడలో విలేకరులతో ఆయన మాట్లాడారు. అయితే అమీర్పూర్లో కమిటీలు ఏవైతే ఉన్నాయో శక్తి కేంద్రాల ఇన్ఛార్జ్ కానివ్వండి, బూత్ అధ్యక్షులు కానివ్వండి, ఇవి కంప్లీట్ అయినాయి ఆల్రెడీ. ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయి ఉంటే కంప్లీట్ చేయవలసిందిగా మరి జిల్లా నాయకత్వం చెప్పింది. దానికి అనుగుణంగా రాష్ట్ర నాయకులు రవీంద్రన్న గారు, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ పెద్దల ఆగారెడ్డి గారు అందరూ కలుపుకొని ఏవైతే పెండింగ్ ఉన్నాయో అందరం కలిసి కంప్లీట్ చేస్తాం. మరి ఏదైతే ఇంతకుముందు రవీంద్రన్న గారు చెప్పినట్టు చాలా పెద్ద బహిరంగ సభ ఇది. అంటే దేశం మొత్తం ఇక్కడ చూసే విధంగా జరిగే అంత పెద్ద ప్రోగ్రాం. దానికి అంటే ప్రతి రూపాయి కూడా కార్యకర్తల ద్వారా సేకరించి కార్యకర్తల ద్వారా వచ్చిన డబ్బే మరి అక్కడ రేపు ఈ బహిరంగ సభకు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. దానికి బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి రాష్ట్ర నాయకత్వానికి వరకు తోచిన విధంగా అంటే ఎంతెంత వేయాలనే అనేది ఇష్టం, అంటే తోచిన విధంగా, అంటే కంపల్సరీ ఏం కాకుండా అది అంటే మన ప్రోగ్రాం, మన పార్టీ కార్యక్రమం మన చేతుల మీదుగా జరుగుతుంది అనే ఒక తృప్తి ప్రతి కార్యకర్తకు ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ హైదరాబాద్లో పెట్టడానికి కారణం ఇంతకుముందు అన్నట్టు ఇక్కడ అధికారంలోకి రాబోయే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ లక్షణాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకుండా ఆపే శక్తి ఏ పార్టీకి లేదు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. దానికి మొన్ననే
జిహెచ్ఎంసీ నుంచి కార్పొరేటర్లందరినీ నరేంద్ర మోడీ గారు పిలుచుకోవడం, వాళ్ళతో సుమారు గంటన్నరకు పైగా ప్రధానమంత్రి గారే కార్పొరేటర్తో గంటన్నర సమయం కేటాయించి మరి మాట్లాడడం అంటే అది చాలా ఆషామాషి విషయం కాదు. జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 69వ వర్ధంతి వేడుకలు పటాన్చెరు నియోజకవర్గం అమీర్పూర్ మండలం బీరంగూడలో నిర్వహించారు. బీరంగూడ టౌన్ ప్రెసిడెంట్ ఆగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేశానికి ముఖర్జీ చేసిన సేవలు మరవలేవని, ఆయన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఈరోజు బీరంగూడ కార్యాలయంలో మరి యొక్క నివాళులర్పించే కార్యక్రమాన్ని పట్టణ ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది. ముఖ్యంగా అయితే శ్యామ ప్రసాద్ ముఖర్జీలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంత ఏదైతుందో పునాదులపై ఏర్పడ్డ పార్టీ. మరి శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆ రోజు భారతీయ జనతా పార్టీ జనసంఘ్ అధ్యక్షుడు ఉండి, మరి ఆ రోజు నెహ్రూ కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానం వల్ల ఏదైతే జమ్మూ కాశ్మీర్ భారత్ అంతర్భాగం అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానం వల్ల జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని మరి ఒక పాకిస్తాన్ ప్రాంతంగా, పాకిస్తాన్ ఆక్రమిత భాగంగా ప్రకటించితే కూడా అసమర్థ నెహ్రూ ప్రభుత్వము ఆ రోజు చూస్తూ మిండకుండా ఉండిపోయిన తరుణంలో, అటువంటి సమయంలో జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ జెండా, పాకిస్తాన్ సంబంధించిన అంశాలు చెలరేగుతుంటే ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, నెహ్రూ ప్రభుత్వం మౌనంగా ఉండిపోతే ఆ రోజు జనసంఘ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఒకటే నినాదం తీసుకుంటూ భారతదేశం అఖండ భారతదేశం ఇది, ఈ భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ భారత్ అంతర్భాగం ముమ్మాటికి ఈ బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ద్వేషంలో ద్వంద్వ నీతికి చెక్ పెట్టిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆత్మ బలిదాన దివస్ సందర్భంగా మొక్కలు నాటిన బీజేపీ నాయకులు. పని ఒత్తిడితో విధి నిర్వహణలో ఆశా వర్కర్ సుజాత మృతదేహంతో రోడ్డుపై ఆశా వర్కర్ల ధర్నా. ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య డిమాండ్. సంసద్ నారాయణపురం మండల సమావేశాన్ని పరిష్కరించిన సర్పంచులు. కేసీఆర్ ప్రకటించిన 25 లక్షలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. వీధి న్యూస్ లక్షణ సమాజంతో. నమస్కారం.